హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. ఇంకా మేమైతే హంపి వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాం కదా. అండ్ ఈ వీడియో మొత్తం హంపి గురించే అండ్ అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటి, అసలు మేము ఏమేమి విజిట్ చేసాము అన్నది. అండ్ మనకు హంపి వచ్చేసి కర్ణాటక స్టేట్లో బళ్ళారి డిస్టిక్లో హోస్పేట్ దగ్గరలో ఉందన్నమాట. అండ్ హోస్పేట్ నుంచి ఒక 12 కిలోమీటర్స్లో ఉంటుంది హంపి అయితే. అండ్ ఇదైతే చాలా పెద్ద స్పేస్లో ఉంటుంది, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్ లాగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే చాలా టెంపుల్స్లో అయితే పూజలు జరగట్లేదు, ఎందుకంటే అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు దేవుళ్ళవి కొన్ని కొట్టేశారనమాట. దానివల్ల ఏ బొమ్మ ఏ దేవుడైతే ఫుల్గా ఉంటారో వాటికే పూజలు జరుగుతాయి, మిగతా వాటికి అయితే ఏం జరగవు అనమాట పూజలు. అండ్ ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే మేమైతే విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాము. ఇదంతా విరూపాక్ష టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ విక్కీ చూపిస్తున్నాడు కదా, అవన్నీ అయితే అక్కడ అప్పట్లో అయితే డైమండ్స్ ఇవన్నీ సేల్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంతే, మార్కెట్ అని పిలుస్తారు, డైమండ్ మార్కెట్ అని. అండ్ ఇక్కడ అప్పట్లో అయితే రోడ్ లేదు, రీసెంట్ టైమ్స్లో అయితే మంచిగా రోడ్ అదంతా వేశారు. అండ్ మనము వెహికల్స్ అయితే కొంచెం దూరంలోనే పార్క్ చేసుకోవాలి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. అంటే మనము అప్పట్లో అయితే ఇవి చాలా ఏజెస్ కింద కట్టినవి కదా, దానివల్ల మనం వెహికల్స్ దగ్గర వరకు తీసుకొస్తే భూమిలో అదరడం వల్ల టెంపుల్స్ అన్నవన్నీ కూలిపోతున్నాయి. అందుకని వెహికల్స్ అయితే చాలా దూరంలోనే పార్క్ చేపిస్తారు. వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఉంటుంది విఠల టెంపుల్లో, మిగతావన్నీ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకైతే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఫస్ట్ మేమైతే విరూపాక్ష టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా. అండ్ ఇక్కడైతే మనకి పంపాపతి దేవుడు అయితే ఉంటారనమాట. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కానీ మొత్తం చూసారు కదా, అక్కడక్కడైతే మొత్తం పడిపోయాయి అనమాట రాళ్ళు అవన్నీ. అండ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే టికెట్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే ఫ్రీగా వెళ్తున్నారు. టికెట్ తీసుకున్న వాళ్ళకైతే లోపల గర్భగుడిలోకి అయితే ఎంటర్ చేస్తారనమాట. ఇంకా మేమైతే టికెట్ తీసేసుకున్నాము. అత్తే చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఈ కోతి తీసేసుకుందనమాట, మాకు తెలియకుండా తీసేసుకొని మొత్తం వాటర్ తాగేస్తుంది. మంకీస్ అయితే నిజంగా చాలా చాలా ఉన్నాయి. అండ్ కానీ క్యూట్ అనిపించింది పాపం, వాటికి అయితే చాలా దాహం వేస్తుంది అనమాట. అండ్ మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోతులతో ఎవరన్నా తీసుకెళ్ళేటప్పుడు. అండ్ ఇదైతే మనకి గోపురం. అండ్ మనం లోపలికి వచ్చిన వెంటనే మనం వచ్చిన రూట్లో చూస్తే లైన్గా 3 గోపురాల్లా కనిపిస్తున్నాయి కదా, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంక ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పంపాపతి దేవుడు అనమాట. అండ్ కొంచెం లోపలికి వెళ్తే ఇది స్పెషాలిటీ అనమాట. ఇక్కడ మనకి గోపురం రివర్స్లో కనిపిస్తుంది. నిజంగా నార్మల్గా అయితే షాడో ఎక్కడైనా స్ట్రైట్గా కనిపించాలి, కానీ ఇక్కడ మాత్రం ఆర్కిటెక్చర్ అలా క్రియేట్ చేశారు అప్పట్లో. అంటే ఆ గోపురం రివర్స్లో మనకి అలా వచ్చి ఇక్కడ మాత్రం రివర్స్లో పడుతుంది, కనిపిస్తుంది కదా, మంచి స్ట్రైట్గానే ఉంది. కానీ ఇక్కడ చూసేసరికి అయితే రివర్స్లో ఉంది మొత్తం గోపురము. నిజంగా చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ నెక్స్ట్ దాని పక్కనలోనే మనకైతే కొంచెం లైటింగ్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది మనకైతే కాయిన్స్ మీద నేషనల్ ఎంబ్లమ్ ఎలా ఉంటుందో అప్పుడు రాజుల కాలంలో అయితే రాయల్ ఎంబ్లమ్ ఉంటుందన్నమాట. దాంట్లో సన్, నైఫ్, పిగ్ అలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి వాల్స్ మీద అయితే అంతా ఇలా చెక్ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపించింది కదా, అక్కడైతే 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. గెస్ చేయండి ఎలా ఉంటుందో. అలా ఒక్కొక్క బొమ్మలో వెరైటీగా చాలా ఉన్నాయన్నమాట మనం చూడాలనుకుంటే. హంపి అయితే చాలా పెద్ద హిస్టారిక్ ప్లేస్, మనకు తెలియదు కానీ దాంట్లో ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బయటకు వస్తే అక్కడ రైట్ సైడ్లో అయితే మనకు ఒక కోనేరు లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే లోపలికి అయితే ఏం ఎలవ్ చేయట్లేదు. అండ్ లోపలికి వెళ్ళడానికి సరిగ్గా దారి కూడా లేదు, మొత్తం స్టెప్స్ అయితే చిన్నగా ఉంటాయి. వాటర్ ఉన్నాయి కానీ స్టోరేజ్ వాటర్ లాగా ఉన్నాయి అన్నమాట. అప్పట్లో అయితే వే ఉంది కదా, ఆ వేలో నుంచి వర్షం వాటర్ వెళ్ళి దాంట్లో పడేవి, అలా క్రియేట్ చేశారనమాట. అండ్ అటు నుంచి మనం కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకు నది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా మేమైతే ఫుల్ ఎండ ఉంది, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అందరము. మనకైతే తుంగభద్ర నది అయితే కనిపిస్తుంది, అక్కడైతే చాలామంది స్నానాలు చేస్తున్నారు మొత్తం ఫ్రెష్ అప్ అవ్వడానికి. అండ్ మేము కూడా కొంచెం లోపలికి వెళ్ళామన్నమాట. నిజంగా మేమైతే బోటింగ్ అలా చేద్దాం అనుకున్నాము, వాటర్ ఉండి బోట్స్ అలా ఉంటే, కానీ మాకైతే ఛాన్స్ దొరకలేదన్నమాట. అండ్ ఇలానే వేరే దగ్గర కూడా కొన్ని వాటర్ ఉంటాయి వేరే టెంపుల్స్ దగ్గర, మనం అట్లీస్ట్ అక్కడన్నా వెళ్ళి బోటింగ్ అయితే చేయొచ్చు. ఇంకా మొత్తం ఎండ ఉంది అన్నాం కదా, నెక్స్ట్ అయితే మేము షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మనము టెంపుల్ ఆపోజిట్లో మనం ఇందాక రైట్ సైడ్ రివర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక పెద్ద కొండలాగా వస్తుంది. ఆ కొండపైన కూడా చాలా టెంపుల్స్ లాగా అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మనం పైకి వెళ్ళిన వెంటనే మనకి వేరే దేవుళ్ళు కూడా ఉంటారు.
అండ్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే మనకైతే ఒక చెట్టులా కనిపిస్తుంది. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఆకులుంటే పూలు ఉండవు, పూలు ఉంటే ఆకులు ఉండవు అనమాట. అదే స్పెషాలిటీ. అండ్ ఈ చెట్టు అయితే మనకి విఠల టెంపుల్లో కనిపిస్తుంది. చాలా ఓల్డ్ చెట్టు, అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకైతే. అండ్ నేను అత్తయ్య వస్తున్నాం కదా, దీన్ని అయితే హేమకుట్ట మండపం అయితే అని పిలుస్తారు దీన్ని. అండ్ ఇంకా మేము అయితే మొత్తం పైకి ఎక్కాము. పైకి ఎక్కి ఇంకా కిందికి దిగేస్తున్నాం అనమాట. అండ్ మనకైతే నిజంగా ఏమన్నా అంబ్రెల్లా, క్యాప్స్ ఇవన్నీ డెఫినెట్గా క్యారీ చేయాలి. ఎందుకంటే సన్లైట్లో అయితే మనం అసలు తిరగలేము, అంత ఎండ ఉంటుంది. ఇంకా నేనైతే స్లిప్పర్స్ కూడా వేరే వేసుకున్నాను. నార్మల్ ఫ్లాట్స్ వేసుకోవడం అయితే చాలా బెస్ట్. ఎందుకంటే పై కొండల మీదకి ఎక్కాలి కాబట్టి మనమైతే నార్మల్గా అయితే వెళ్ళలేము. నెక్స్ట్ అయితే మేము కొండ మీదే ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే గాయత్రి అమ్మవారి అయితే ఉంటారనమాట. అండ్ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి 3 లెగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ లెగ్స్ కూడా ఓన్లీ అభిషేకం టైంలోనే కనిపిస్తాయి. మిగతా టైం అంతా మనతో శారీతో అయితే డ్రేప్ చేసి ఉంటారు అమ్మవారు. అండ్ నిజంగా టెంపుల్ చాలా బాగా అనిపించింది. లోపలికి అయితే కెమెరా నాట్ అలౌడ్. నెక్స్ట్ అయితే మీకు బయటకు వచ్చిన వెంటనే వెరైటీ అయితే కాయిన్స్ అయితే అమ్ముతున్నారనమాట. అండ్ అక్కడ నుంచి మేమైతే ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్తున్నాము. ఇదైతే చాలా పెద్ద స్టాచ్యూ, చాలా పెద్దగా ఉంటారు వినాయకుడు అయితే. అండ్ ఇక్కడ కూడా పూజలు ఏం జరగట్లేదు, ఎందుకంటే గాడ్ది కొంచెం డ్యామేజ్ అయితే అయింది. యాక్చువల్గా అయితే మేము పైనుంచి కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి వస్తే ఇది వినాయకుని దేవుడిది అయితే వస్తుంది అనుకున్నాం. కానీ కాదు, ఇది వేరే రూట్. అక్కడ పైన కనిపించింది కదా ఇందాక నేను మండపం అన్నాను, మేము అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ లేదని మళ్ళీ వేరే రూట్లో అయితే వచ్చామన్నమాట వినాయకుని దగ్గరికి. అండ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నారో వినాయకుడు. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం దూరంలో మనకైతే కృష్ణుడి టెంపుల్ ఉంటుంది. మేమైతే అక్కడ కొంచెం దూరంలో పార్కింగ్ చేసేసాము కారు. అక్కడ నుంచి మేమైతే లోపలికి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ చూసారు కదా విగ్రహాలన్నీ అయితే చాలా వరకు ధ్వంసం చేసేసారు, కొన్ని అయితే మిగిలాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి సౌండ్స్ వస్తాయి కదా, అలాంటివనే మేము ఇక్కడే ఉన్నాయని అనుకున్నాము, కానీ అది వేరే ప్లేస్లో అనమాట. కానీ మేము సౌండ్స్ ఇక్కడ కూడా కొడితే ఇక్కడ కూడా సౌండ్స్ వచ్చాయి. అండ్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసేసాము. ఆర్కిటెక్చర్ అదంతా కూడా నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా నేల మీద అయితే ఇట్లాంటివి ఉంటాయి, మనము అలా దండం పెట్టుకోవాలి, సాష్టాంగ నమస్కారం అలా చేయాలన్నట్టు. అండ్ బయట మొత్తం పైన గోపురం దగ్గర అయితే ఇలా ఉంటుంది, అన్ని విగ్రహాలు అవన్నీ ఎలా ఉండేవి, అప్పట్లో పూజలు ఎలా జరిగేవి అన్నట్టు. అండ్ ఇది ఉంది కదా, నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్లో పెట్టా కదా, దీంట్లో చాలా యానిమల్స్ ఉంటాయని. యాక్చువల్గా అయితే మేము 4 చూసాము, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే వరాహ, అక్కడ క్లోజ్ చేస్తే నెక్స్ట్ అయితే ఇదేమో ఎలిఫెంట్ అనమాట. ఇక్కడ నుంచి ముందు నుంచి కనిపిస్తుంది కదా, ఇదైతే ఎలిఫెంట్. అండ్ దాని కిందే మనకైతే పికాక్ ఉంటుందన్నమాట మొత్తం. అండ్ పైన అయితే లయన్ ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే ఇంకొక 3-4 యానిమల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కనిపిస్తే గెస్ అయితే చేయండి పక్క. అండ్ మేము ఇందాక సౌండ్ అన్నా కదా, మేము ఇక్కడ ట్రై చేస్తే నిజంగా సౌండ్ అయితే వచ్చింది. అండ్ అలాంటివి ఇక్కడైతే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మేమందరం అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినప్పుడు ఆపోజిట్లో అయితే మనకి అక్కడ కూడా అప్పట్లో మార్కెట్ అయితే ఉండేదన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్, అదంతా కూడా జరిగేదంట ఆ కాలంలో. అండ్ ఇదన్నమాట కృష్ణుడి టెంపుల్ దగ్గర మొత్తం వ్యూ. ఇవన్నీ మనమైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేము కొంచెం దూరంలోనే మనకైతే నరసింహస్వామి ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద హైట్లో ఉంటారనమాట నరసింహస్వామి. అండ్ ఇక్కడైతే లక్ష్మీదేవి ఉండేవారు అనమాట. అండ్ అది మొత్తం ఇరగొట్టేశారు, అందుకే లక్ష్మీ నరసింహస్వామి అన్నట్టు ఇక్కడ పేరు ఉంటుంది. అండ్ హ్యాండ్ అవన్నీ కూడా ఇరిగిపోయాయి. అండ్ ఇక్కడ దానికి రిలేటెడ్ మొత్తం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అవన్నీ కూడా మనకైతే పక్కనే ఒక బోర్డు లాగా పెట్టారు, దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనకి దాని పక్కనలోనే పెద్దది శివలింగం అయితే ఉంటుంది. అండ్ ఈ శివలింగం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 feet ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకైతే సీలింగ్కి ఓపెన్ ఉంటుంది, సీలింగ్ మొత్తము క్లోజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక కోనేరు అయితే కలుస్తుంది వాటర్ ఫ్లో లాగా, అందుకే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి. చాలా పెద్దది, మనకు చూడడానికి అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది, రియల్లో మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే క్వీన్స్ బాత్కి వెళ్ళాము. అండ్ ఇది అయితే మనకి డిఫరెంట్ రూట్ అనమాట. మనం కావాలంటే గైడ్ని తీసుకోవచ్చు, గైడ్స్ అయితే చాలా మంది ఉంటారు. లేకపోతే మ్యాప్స్ ఉంటాయి, మనకైతే బుక్స్ అమ్ముతారు, ఆ బుక్స్లోనే మనకి అయితే
టెంపుల్స్ యొక్క స్పెషాలిటీ, ఇంకా మనకైతే మ్యాప్స్ అవన్నీ కూడా ఒక బుక్లో అయితే ఉంటుంది. హంపి అన్న బుక్ అక్కడైతే అందరూ సేల్ చేస్తూనే ఉంటారు. సో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అది కొనుక్కోవడం బెస్ట్. మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ ప్లేస్కి వెళ్తే ఫస్ట్ ఏది వస్తుంది అన్నట్టు అక్కడ ఉంటుంది. అండ్ ఇదనమాట క్వీన్స్ బాత్. అప్పట్లో రాణులందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళు అనమాట. అండ్ కింగ్డమ్స్ ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళైతే స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలా ఉంటుంది. అండ్ ఇది వే ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ బయట వాటర్ అన్ని వదిలితే అవి వచ్చి ఈ వేలో నుంచి అయితే వచ్చి లోపల పడతాయి అన్నమాట. అప్పుడు వీళ్ళైతే స్నానం చేసేవాళ్ళు రాణులందరూ. అండ్ నిజంగా చాలా చాలా బాగుంది కదా మొత్తం అంతా కూడా. అండ్ నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి మహానవమి దిబ్బ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ బయట ఎంత ఇలా ఉంటుంది వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళంగానే మనకైతే పెద్దది కనిపిస్తుంది. మహానవమి దిబ్బ అంటారు దాన్ని. అండ్ ఇదైతే 80 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇంకా హైట్ వచ్చేసి 22 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే మనకి కృష్ణదేవరాయ అయితే కట్టించారనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఉన్న బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే హంటింగ్వి, వేటాడుతున్నట్టు, లేకపోతే డ్యాన్స్ పోస్టర్స్, ఇంకా మైథాలజికల్ పిక్చర్స్ అలాన్నీ మనకైతే చెక్కి ఉంటాయి. అండ్ మొత్తం చూస్తున్నారు కదా అవంతా. అండ్ మనకైతే ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇదిగోండి మొత్తం అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగేవి అలా అన్నీ మనకైతే నిజంగా బాగా చూపించారు అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అయితే అత్తయ్య చూపిస్తున్నారు అనమాట. ఒక్కొక్క స్టేట్లో మనకి కూచిపూడి, భరతనాట్యం అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అప్పట్లోనే అక్కడ అన్నీ చెక్కి ఉంచారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎలిఫెంట్ని వేటాడుతున్నట్టు, హార్స్ అవన్నీ ఎలా ఉంటాయి, అండ్ ఒక మనిషి గురి పెడుతున్నట్టు ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవైతే వాటర్ స్టోరింగ్కి యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ దాని పక్కనే మనకైతే ఇది ఉంటుందన్నమాట, స్టెప్ వెల్ అంటారు. అండ్ దీన్నే మనమైతే పుష్కరిణి అంటామన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా మూవీస్ తీశారు, పౌర్ణమి అలాంటివన్నీ. ఒకవేళ నాకు కుదిరితే ఒక చిన్న ఫొటోస్ లాగా యాడ్ చేస్తాను లాస్ట్లో. డెఫినెట్గా చూడండి ఫుల్ వీడియో అయితే. అండ్ ఇంకా మనమైతే లోపలికి అదే పుష్కరిణి దగ్గర మనకైతే పైన ఇవన్నీ వాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, మొత్తం పిల్లర్స్ లాగా. అక్కడ మనకైతే వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఆ వాటర్ ఫ్లో అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి పంపిస్తే ఆ వేలో ఇదంతా ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చి అప్పుడు దాంట్లో అయితే పడతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు మేబీ అలా ఉండేది. నిజంగా మొత్తం ఎక్కడి నుంచో వాటర్ వచ్చి ఇక్కడికి పడేవి అనమాట. నిజంగా చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే మనం క్వీన్స్ బాత్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనము లోటస్ మహల్కి అయితే వెళ్తాము. అక్కడే మనకైతే క్లాక్ టవర్ కనిపించింది కదా అదే. అండ్ ఈ లోటస్ మహల్ పక్కనే మనకైతే ఎలిఫెంట్స్ని పెట్టేది కూడా ఉంటుంది. అండ్ నిజంగా లోటస్ మహల్ అయితే చాలా బాగుంది. అప్పట్లో అయితే పైకి ఎక్కనిచ్చేవాళ్ళంట, పైకెక్కి మంచి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదు. చెప్పాం కదా డెలికేట్ అవుతున్నాయి అన్నీ అనేసి అన్నీ ఆపేశారు. అండ్ మనం హిస్టారిక్ ప్లేసెస్ని కూడా మంచి కాపాడాలి కాబట్టి మనం కూడా అన్నీ ఫాలో అవ్వాలి. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం లోపల కనిపిస్తుంది కదా ఆర్కిటెక్చర్ ఇట్లా లోటస్ లాగా. అండ్ మనం పైనుంచి చూస్తే ఆ లోటస్ షేప్ అయితే కనిపిస్తుందంట మొత్తం టాప్లో దాంది. అండ్ ఇందాక ఎలిఫెంట్స్ పెట్టే ప్లేస్ అన్నాం కదా, ఇవన్నమాట. ఇన్ని ఉండేవి మనకైతే ఇక్కడ ఎలిఫెంట్స్ అన్నీ పెట్టేవాళ్ళు, అవి యూజ్ చేసుకోవడానికి రాజులందరూ. అండ్ ఆపోజిట్లో మనకి కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే వాచ్మెన్స్ ఉంటారు కదా, ఎలిఫెంట్స్ని కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అండ్ అక్కడ నుంచి మనకి కొంచెం దూరంలో ఇక్కడ ఉంటుందన్నమాట అండర్ గ్రౌండ్లో శివలింగ. అండ్ ఇది రీసెంట్ టైమ్స్లోనే మనకైతే రీసెంట్గా తవ్వకాలలో అయితే మనకి ఇది టెంపుల్ అయితే కనిపించింది. శివలింగ లోపల ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి. అండ్ మేము లోపలికి వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఏం లేవు, మొత్తం డ్రై అయిపోయింది అనమాట. అండ్ చాలా రోజుల నుంచి వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రైనీ సీజన్లో అయితే చాలా వాటర్ ఉంటుంది. అండ్ ఇంకా మొత్తం సమ్మర్ కదా, మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి పైకి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అయితే మేము చాలాసేపు నుంచి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇంకా మేమైతే ఒక దగ్గర లంచ్కి ఆగామన్నమాట. అండ్ ప్లేస్ అయితే ఇక్కడ మాకు ఎక్కడ తినాలో అర్థం కాలేదు, కానీ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. కానీ ఫుడ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా సింపుల్గా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్కి మేమైతే విఠల టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు చూసిన టెంపుల్స్ అన్నీ ఒక వేలో ఉంటే విఠల టెంపుల్ అయితే ఇంకో డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట. ఇట్లా ఒక రౌండ్ లాగా ఉంటుంది కదా, ఒక ఎండ్లో విఠల టెంపుల్ ఉంటే ఇంకొక ఎండ్లో మనకైతే విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకైతే విఠల టెంపుల్కి పార్కింగ్ అయితే కిందనే చేయాలి. అండ్ టెంపుల్ వచ్చేసి కొండ మీద ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎలక్ట్రిక్ బగ్గీ అంటారు కదా, అదైతే ఉంటుంది. ఎందుకంటే మనమైతే వెహికల్స్ అసలు పైకి తీసుకెళ్ళడానికి ఆప్షనే లేదు, పక్కా కింద పెట్టాల్సిందే.
కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనమైతే వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఒక 10-15 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. కానీ ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే అంత సన్‌లైట్‌లో వెళ్ళడం కన్నా ఇట్లా బగ్గీలో వెళ్ళడమే బెస్ట్ అనమాట. అండ్ మనకైతే ఓన్లీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అండ్ మనకి వెళ్ళడానికి, రావడానికి ఇస్తారనమాట నార్మల్ టికెట్స్. కానీ మాకైతే ఓన్లీ వెళ్ళడానికి ఇచ్చారు. రావడానికి మాత్రం పైన తీసుకోమని చెప్పారు టికెట్ అయితే. అదనమాట. ఇంకా మేమైతే మొత్తం పైకి వచ్చేసాము. వే అంతే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ పడిపోయినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మొత్తం నీట్గా అరేంజ్ చేస్తున్నారనమాట. అండ్ టెంపుల్ చూసారు కదా, పైన మొత్తం గోపురం అయితే చాలా వరకు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా అన్ని మార్కెట్ అనేవాళ్ళు కదా, అవి కూడా ఇక్కడ చాలా ఉండేవి. డైమండ్ మార్కెట్ ఏవేవో అమ్మేవాళ్ళు అప్పల్లో. లోపలికి వెళ్ళిన వెంటనే మనకైతే టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట, విఠల టెంపుల్. అండ్ మనకి 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా స్టోన్ చారియట్, అది ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక విక్కి చూపిస్తున్నాడు కదా, అదే ఇది. అండ్ మనకైతే ఇలా ఉంటుంది. యాక్చువల్గా అయితే పైన మనకైతే గోపురంలాగా ఉంటుంది, ఇప్పుడైతే అది లేదు. అండ్ అది లేనిదే మనకైతే నోట్ మీద కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట స్టోన్ చారియట్. అప్పట్లో ఈ వీల్స్ తిరిగేవంట. అందరూ తిప్పి తిప్పి నార్మల్గా వస్తారు కదా విజిటర్స్, వాళ్ళు తిప్పడం వల్ల అది ఏమవుతుందంటే మొత్తం డ్యామేజ్ అవుతుందని కిందంతా సిమెంట్ వేసి పెట్టేశారు, సో దట్ అవన్నీ కదలకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే దాన్ని గోపురం ఉందన్నాం కదా, అది తీసేది ఇప్పుడు లేదన్నాం కదా, అదైతే దాని పక్కనే ఉంటుంది. ఇదిగోండి అది, ఇది దానిపైన ఉంటుంది అనమాట. అండ్ అదే తీసేసి ఇక్కడ పెట్టారు. దానికి కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుంది, ఇది ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయిపోయింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అయితే నేను చూపిస్తున్నారు కదా, అక్కడ కొండ మీద అయితే మనకి కిష్కింద ఉంటుందన్నమాట. అండ్ చాలామంది అయితే అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా మాకైతే అంత టైం లేదు, 1 డేలోనే మేము అన్నీ విజిట్ చేయాలి కదా, సో టైం అయితే సరిపోలేదన్నమాట. అండ్ ఇవి నేను ఇందాక సరిగమపాలు అన్నాం కదా, అవి ఇక్కడే వస్తాయంట సౌండ్స్. ఇప్పుడైతే నాట్ అలౌడ్ అవన్నీ కూడా. అండ్ మనకి ఇక్కడైతే కొన్ని స్కానర్స్ లాగా కనిపిస్తాయి. ఆ స్కానర్స్ అన్ని ఎందుకు పెట్టారంటే, అవి స్కాన్ చేస్తే అక్కడ ఏం స్పెషాలిటీ ఉంది అక్కడ అన్నట్టు మనకైతే తెలుస్తుంది. మేమైతే స్కాన్ చేసి చూసాము, కానీ అసలు నెట్వర్కే లేదు అక్కడ, మొత్తం ఏం రావట్లేదు అనమాట, లో నెట్వర్క్ ఉంది. అండ్ ఇక్కడ అవన్నీ ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్, ఆ ఆర్కిటెక్చరే మొత్తం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ విఠల టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట హంపీలో. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ దట్ యూ నీడ్ టు విజిట్. ఎందుకంటే ఇది మన 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కాబట్టి నిజంగా చాలామంది అయితే చూడడానికి అయితే వస్తారనమాట. అండ్ చాలా హిస్టారిక్ ప్లేస్ కూడా అన్నాం కదా. అండ్ లోపల అయితే మేము లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చాము. అండ్ నేను చెప్పా కదా, ఒక ట్రీ ఉంటుంది, ఆకులు ఉంటే పూలు ఉండవు, పూలు ఉంటే ఆకులు ఉండవని. ఆ చెట్టు ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ అదే చూసారు కదా, ఇదే ఆ చెట్టు అనమాట. మనకైతే ఒక్క ఆకు కూడా కనిపించదు, ఓన్లీ పూలే ఉంటాయి. అండ్ పూలు కూడా మీకు కనిపించట్లేదు, కానీ రియల్గా అయితే చాలానే పూలు ఉన్నాయి. అండ్ చాలా పాత చెట్టు అది. ಆಮೇಲೆ ಒಂದು ದೊಡ್ಡ ಕೋತಿ ಸಣ್ಣ ಕೋತಿನ ಮೇಲೆ ಕೆತ್ಕೊಂತ ಇದೆ, ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? ಆಮೇಲೆ ಒಂದು ತಾಯಿ ಕೋತಿ ಒಂದು ಮಗು ಕೋತಿಗೆ ಹಾಲು ಕೊಡ್ತಾ ಇದೆ, ಸೈಡಿಂದ ನೋಡಿದ್ರೆ ಕಾಣ್ತಾ ಇದೆಯಲ್ಲ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಆಂಜನೇಯ ಈ ಕಿಷ್ಕಿಂದ ಕಾಂಡದಿಂದ ಶ್ರೀಲಂಕೆಗೆ ಆರ್ತಾ ಇದ್ದಾನೆ, ಕಾಲು ಬಾಲ ಕಾಣ್ತಾ ಇದೆ, ಸೈಡಿಂದ ನೋಡ್ಬೇಕು, ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? ಆಮೇಲೆ ಲಾಸ್ಟಿಗೆ ಒಂದು ಹಾವು ದೊಡ್ಡದು, ಈ ಕಡೆ ಬರ್ಬೇಕು ಮೇಡಮ್, ಈ ಕಡೆ ಬಂದ್ರೆ ಕಾಣುತ್ತೆ ನಿಮಗೆ ಆಂಜನೇಯನ ಕಾಲು. ಆಮೇಲೆ ಓಕೆನಾ? ಆಮೇಲೆ ಲಾಸ್ಟ್ ಇದು ಒಂದು ನಾಗಲಿಂಗ, ನಾಗ ಕಾಣ್ತಾ ಇದೆ, ಕೆಳಗಡೆ ಒಂದು ಸಣ್ಣ ಲಿಂಗ. ఓకేనా? థ్యాంక్ యూ బాయ్. అండ్ ఇది ఒరిజినల్ వాయిస్ పెడితేనే చాలా బాగుంటుందని ఇంకా వాళ్ళ వాయిసే పెట్టానమాట. అంటే అన్ని యానిమల్స్ ఉన్న దాంట్లో ఒక ఫ్రాగ్, ఒక కోతి ఇంకొక కోతికి హెల్ప్ చేస్తున్నట్టు, ఆంజనేయ స్వామి, ఇంకా ఒక పడగ కింద మనకైతే శివలింగం ఉన్నట్టు నిజంగా చాలా బాగా చెక్కారు. అవన్నీ కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఎగ్జిట్. అండ్ మనకి ఎగ్జిట్ దగ్గరే మళ్ళీ ఎలక్ట్రిక్ బగ్గీస్ అన్నాం కదా, అవి ఉంటాయి. ఎంట్రీ దగ్గర ఏముండవు. మేమైతే టికెట్ కొనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఫైనలీ హంపీ ట్రిప్ అయితే ఇలా జరిగింది. మనమైతే ఎర్లీ మార్నింగ్ వస్తేనే చాలా బెటర్, చాలా ప్లేసెస్ వరకు అయితే కవర్ చేయొచ్చు. అండ్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళైతే ఇదిగోండి, ఆల్రెడీ కొంతమంది అయితే నడుచుకుంటూ వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఫైనలీ ఇదనమాట.
ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో నువ్వు చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చుంటుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్.